హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా సాక్షి ఛానల్లో జరిగిన ఒక డిబేట్లో ఏదైతే అమరావతి మీద జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు అనేవి తీవ్రస్థాయి వివాదానికి అయితే దారితీయడం జరిగింది. అయితే ఈ వివాదంలో ఏదైతే కేఎస్ఆర్ అలాగే ఆయన అన్న వ్యక్తి కృష్ణంరాజు కూడా క్షమాపణలు చెప్పడం జరిగింది. అయితే ఈ అంశం ఇంతటితో ముగిస్తుంది అనుకుంటే దీన్ని ముగిసేటట్లు మనకైతే కనిపించట్లేదు. ఇందులో భాగంగానే ఏదైతే జర్నలిస్ట్ కేఎస్ఆర్ మీద అలాగే ఈ మాటలు అన్న వ్యక్తి మీద కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి కూడా తీసుకెళ్తున్నారు. పోలీసులు తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్తున్నారు. ఏదైతే జర్నలిస్ట్ కేఎస్ఆర్ గారు దాదాపు 70 సంవత్సరాల వయసులో నాకు తెలిసి మొదటిసారి ఆయన అరెస్ట్ అవుతున్నారు అనుకుంటా. అంటే ఈ 75 సంవత్సరాల ఆయన జీవితంలో మొదటిసారి ఆయన పోలీస్ స్టేషన్ గడప అయితే తొక్కబోతున్నారు. అయితే ఇక్కడ కేఎస్ఆర్ మీద పోలీసులను పెట్టిన కేసే కొంచెం వివాదానికి అయితే దారితీస్తుంది అనమాట. ఆ అంశం ఏంటి అంటే, కేఎస్ఆర్ గారు ఏదైతే అమరావతి మీద ఆయన డైరెక్ట్గా ఏ వ్యాఖ్యలు చేయలే. ఏదైతే జర్నలిస్ట్ కృష్ణంరాజు అంటుంటే ఆయన ఆపారు. ఆయన నోటి నుంచి అసలు ఆ వ్యాఖ్యలే రాలా. ఏదైతే అమరావతి వేషలు అనే ఆ వ్యాఖ్యలే రాయలా. అయినా కానీ ఆయన టార్గెట్ చేసి ఆయన మీద అయితే కేసు అయితే పెట్టడం జరిగింది. పైగా ఆయన మీద పెట్టిన కేసు మనం చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారన్నమాట. ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే అసలు అక్కడ ఆ డిబేట్లో ఎస్సీ ఎస్టీ అనే పదమే రాలేదు. మీరు గమనించుకున్నట్లయితే ఆ డిబేట్ చూసినట్లయితే ఏదైతే జర్నలిస్ట్ కృష్ణంరాజు ఏమన్నాడు అంటే అదొక రాజధాని అన్నాడు. అన్నప్పుడు అది కాదు, అది తప్పు మాట అని చెప్పేసి జర్నలిస్ట్ కృష్ణంరాజు అంటాడు. అయితే ఆయన అన్నా కానీ ఏదైతే ఆయన మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ ఎస్సీ ఎస్టీ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే కేఎస్ఆర్ గారు అసలు అక్కడ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరిని దూషించలేదు. అయినా కానీ ఆయన మీద మరి ఎందుకు ఇట్లా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారో మనకైతే అర్థం కావట్లేదు. మనం గమనించుకున్నట్లయితే ఇదంతా కూడా ఒక కక్షపూరితంగా ఒక ప్లాన్ ప్రకారం నడుస్తుందంటంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన అరెస్ట్ మీద సాక్షి మీడియా అలాగే వైసీపీ పార్టీ కూడా తీవ్రస్థాయి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అరెస్ట్ చేయాలనుకుంటే అటు టీడీపీకి సంబంధించిన ఛానల్లో ఏబిఎన్ కానీ టీవీ5లో కానీ ఒక్కళ్ళు కూడా మేకర్లు అన్నట్టుగా ఏదైతే వైసీపీ పార్టీ అయితే విమర్శలు చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ఇంటైర్ ఎపిసోడ్లో పాపం కేఎస్ఆర్ గారు డైరెక్ట్గా ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. అసలు ఎస్సీ ఎస్టీలు వాళ్ళు జరిగే డిబేట్ చుట్టుపక్కల ఎస్సీ ఎస్టీలు లేరు. అయినా కానీ ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.